మొట్టమొదటిగా యూట్యూబ్ లో యూఎఫ్జే ఛానల్ ద్వారా ఎంతో మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఘనత యూఎఫ్జేకే సొంతం. ఇంకా ఎంతో మందిని ఉద్యోగులుగా చేయాలనే లక్ష్యంతో ఎస్ఎస్సి జీడీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, ఎన్డీఏ ఇలా అన్ని డిఫెన్స్ మరియు పారామిలిటరీ ఉద్యోగాల కోసం తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ తో యూఎఫ్జే యాప్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అతి తక్కువ ఫీజుతో ఆఫ్లైన్ క్లాసులకు ధీటుగా బోధన మరియు డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్, స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్, అసైన్మెంట్స్ ఇంకా మరెన్నో. మీరు మరే ఇతర అకాడమీలో కోచింగ్ తీసుకున్నా సరే మారుతున్న ఎగ్జామ్స్ కు అనుగుణంగా సరైన కోచింగ్ మాత్రం యూఎఫ్జే యాప్ కు మాత్రమే సొంతం. వెంటనే మీ మొబైల్లో ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ కు వెళ్లి యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు కావలసిన కోర్సు తీసుకొని ఈ రోజే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మీ లక్ష్యాన్ని చేరాలంటే లక్షలు కట్టాల్సిన అవసరం లేదు. కోర్సు వివరాల కోసం సంప్రదించండి 7674924416. Hi guys, welcome back. So last class lo we were talking about light, concave mirrors annam, alage convex mirrors. So ee concave mirrors, convex mirrors loni different positions chusam. Center of curvature, radius of curvature, focal point, or simply called as focal length antam, focus antam. At the same time the principal axis. So which one you are calling it as a convex mirror, which one you are calling it as a concave mirror. Alage convex mirrors lo different positions, objects in different positions lo pedutunnappudu images anevi different points lo erpadta untayi. Alage the images that are formed, వాటి యొక్క నేచర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఆబ్జెక్ట్ పొజిషన్ బట్టి ఇమేజ్ యొక్క నేచర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ద ఇమేజ్ may be sometimes real, may be virtual, may be magnified, may be diminished, inverted, erect, ఎలా అయినా ఉండొచ్చు. దట్స్ వాట్ యు కాల్ as the nature of image అంటాం. సో వీటిని బేస్ చేసుకోవాలి. కాన్వెక్స్ మిర్రర్లో కావచ్చు, కాన్కేవ్ మిర్రర్లో కావచ్చు. రైట్, ఆల్వేస్ రిమెంబర్ కాన్కేవ్ మిర్రర్స్లో, రైట్. నౌ హియర్ ఇన్ ద కేస్ దిస్ ఇస్ కంటిన్యూషన్ ఫర్ ద కేస్ ఆఫ్ యువర్ మిర్రర్స్, రైట్. స్పెరికల్ మిర్రర్స్ యొక్క కంటిన్యూషన్ అంటాం ఇది. సో ఈ పర్టిక్యులర్ పార్ట్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద కేస్ ఆఫ్ యువర్ మిర్రర్స్లో కాన్కేవ్ కానివ్వండి, కాన్వెక్స్ మిర్రర్స్ కానివ్వండి, మనం ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తున్న పొజిషన్ బట్టి ఇమేజ్లో మనకు చేంజ్ అనేది కనిపిస్తాం. రైట్, బేస్డ్ ఆన్ దిస్ వీటిని బేస్ చేసుకొని యూ టాకింగ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ సైన్ కన్వెన్షన్స్ అన్నాను. అండ్ దీస్ పర్టికులర్ సైన్ కన్వెన్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, ప్రాబ్లమ్స్ చేయడం కోసం, ఫర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ లైట్, సైన్ కన్వెన్షన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మిర్రర్స్ కానివ్వండి, లెన్సెస్ కానివ్వండి, ఫర్ బోత్ దీస్ థింగ్స్ విల్ బి హ్యావింగ్ ద సైన్ కన్వెన్షన్స్. సో వితౌట్ సైన్ కన్వెన్షన్స్ వీ కెనాట్ మూవ్ అహెడ్. Right? So what are these particular sign conventions? Now for example, suppose that for example you are considering a concave mirror. Now we all know concave mirror lo బయటి వైపు ఏదో it is coated with silver bromide. It is coated with silver bromide. అలాగే in the case of a concave mirror or convex mirror, mirror కానివ్వండి, lens కానివ్వండి, always remember object is placed on the left hand side alone. Object is always placed on the left hand side. Now here in this particular case, assuming that the object is placed on the left hand side, suppose that then beyond this, now this particular point is F, this is F, and this is what you are calling as center of curvature. So this particular point, suppose that I am calling this one as something called as infinity, and I am placing the object at infinity. So where is the object? The object is placed at infinity, and now the object is placed somewhere here, ekkada infinity దగ్గర. Always remember, again I say the same thing, right? Object అనేది ఎప్పుడు కూడా మిర్రర్ కానివ్వండి, లెన్స్ కానివ్వండి, it must be always on the left hand side. At the same time it must be always above the principal axis. Principal axis పైనే ఉండాలి. సో u వాల్యూ అనేది ఎప్పుడు కూడా మనం నెగటివ్ తీసుకుంటాం. u వాల్యూ కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్, నాలుగింటిలో కూడా యూ వాల్యూ అనేది ఎప్పుడు కూడా నెగటివ్. వన్ రీజన్, ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ ప్లేస్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో ఆబ్జెక్ట్ మిర్రర్ కానివ్వండి, లెన్స్ కానివ్వండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది ఆబ్జెక్ట్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు, వీ ఆల్వేస్ నీడ్ టు టేక్ ఇట్ యాస్ నెగటివ్. ఫస్ట్ మనము మిర్రర్స్ యొక్క సైన్ కన్వెన్షన్ చూద్దాం. వీఆర్ టాకింగ్ అబౌట్ ద కేస్ ఆఫ్ మిర్రర్ సైన్ కన్వెన్షన్. లెన్సెస్ ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు. రైట్, so we're talking about the case of a concave as well as convex mirrors.
కాన్కేవ్ మిర్రర్లో యూ వాల్యూ ఆల్వేస్, సో కాన్కేవ్ కానివ్వండి కాన్వెక్స్ కానివ్వండి, యూ వాల్యూ ఆల్వేస్ నెగటివ్ అంటాం. ఎందుకు? ఇట్స్ ఆల్వేస్ ప్లేస్డ్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అలాగే వన్ మోర్ థింగ్, ఆబ్జెక్ట్ అనేది ఇట్స్ ఆల్వేస్ ప్లేస్డ్ అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సెస్. ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ యాక్సెస్ పైనే ఉండాలి. సో ఆబ్జెక్ట్ ప్రిన్సిపల్ యాక్సెస్ పైన ఉంది కాబట్టి నెగటివ్ తీసుకుంటాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి నెగటివ్ తీసుకుంటాం, రైట్? సో ఇమేజ్ అనేది ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫామ్ అవుతాయి, ఇఫ్ ద ఇమేజ్ ఇస్ ఫార్మ్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫామ్ అయ్యే ఇమేజెస్ ఏవి? రియల్ ఇమేజెస్ అంటాం, రైట్? ఆల్రెడీ మనం కాన్కేవ్ మిర్రర్లో చూసాం. కాన్కేవ్ మిర్రర్లో ఈ రియల్ ఇమేజ్ అనేది ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ ఫార్మ్ ఓన్లీ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఆబ్జెక్ట్ ఎటువైపు ఉండే ఇమేజ్ కూడా అటువైపే ఉంటుంది, కానీ పొజిషన్లో మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది. నా ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ మనం ఒక ఆబ్జెక్ట్ని మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టాం ఎట్ ఇన్ఫినిటీ. సో ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్. కానీ ఫోకస్ దగ్గర ఫామ్ అయ్యే ఇమేజ్ ఎలా ఉంటుంది? రియల్గా ఉంటుంది, ఇన్వర్టెడ్గా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది, వెరీ వెరీ స్మాల్ అంట. అందుకే యూ కెన్ సీ ద సైజ్ డిఫరెన్స్. బట్ సిన్స్ ఇమేజ్ అనేది మిర్రర్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి అగైన్ వి టేక్ ఇట్ యాజ్ నెగటివ్. యూ వాల్యూ నెగటివ్, అలాగే వి వాల్యూ కూడా నెగటివ్. ఒకవేళ సపోజ్ దట్ ఇన్ కేస్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్ అంటాం, రైట్? ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్. Now here in this case object is placed somewhere here. Focus and pole మధ్యలో పెట్టాం. So in that particular case, the image is formed behind the mirror. అలాగే it is above the principal axis. So ఈ ఇమేజ్ ఏమంటాం మనము? we call this one as a virtual image అంటాం. So virtual image కాబట్టి v value అనేది this is always positive. Virtual image కాబట్టి v value is always పాజిటివ్ దర్. సో రియల్ ఇమేజ్కి ఎప్పుడూ కూడా నెగటివ్. అలాగే when talking about the case of magnification గురించి చూస్తాం మనం. సో మ్యాగ్నిఫికేషన్ అన్నప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏమన్నాం? ఇమేజ్ హైట్ విత్ రెస్పెక్ట్ టు ద ఆబ్జెక్ట్ హైట్ అన్నాం. సో రెండింటి కంపేర్ చేస్తున్నాం, ఆబ్జెక్ట్ ఇమేజ్ హైట్ యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్ట్ హైట్, ఈ రెండింటి కంపేర్ చేస్తున్నాం. ద రేషియో ఆఫ్ ఇమేజ్ హైట్ విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ హైట్ hi/h0 అంటాం, లేదా యూ కాల్ దిస్ వన్ యాజ్ -v/u అంటాం, రైట్? ఇక్కడ hi/h0 ఆల్వేస్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ ఫౌండ్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సెస్. రియల్ ఇమేజ్ అయితే ఎప్పుడు కూడా బిలో ద ప్రిన్సిపల్ యాక్సెస్. వర్చువల్ ఇమేజ్ అయితే ఇట్ ఇస్ ఫార్మ్డ్ అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సెస్, రైట్? సో బేస్డ్ ఆన్ దీస్ థింగ్స్, అంటే ఆబ్జెక్ట్ని ఎక్కడ పెడుతున్నాం, ఎలా పెడుతున్నాం, బేస్డ్ ఆన్ దీస్ థింగ్స్ వీ ఆర్ వాట్ ఈస్ సైన్ కన్వెన్షన్, దట్ ఈస్ వాట్ ఈస్ వీ ఆర్ సపోజ్ టు రిక్వైర్, రైట్? నౌ హియర్ ఇన్ దిస్ కేస్ మిర్రర్స్ సైన్ కన్వెన్షన్ అంటున్నాం. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉంది. సో ఆబ్జెక్ట్ కాన్కేవ్ మిర్రర్లో అయితే ఎప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచుతాం కాబట్టి ఆల్వేస్ నెగటివ్. కాన్వెక్స్ మిర్రర్లో కూడా ఆల్వేస్ నెగటివ్. ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ రెండు కూడా మిర్రర్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా నెగటివే తీసుకోవాలి. ప్రాబ్లంలో కూడా ఇస్తాడు, ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ డిస్టెన్స్ ఆఫ్ 25 centimeters ఫ్రమ్ కాన్కేవ్ మిర్రర్ అంటాడు. సో దెన్ ఇన్ దాట్ పర్టికులర్ కేస్ యూ అనేది డైరెక్ట్గా మనం -25 తీసుకోవాలి. అక్కడ మెన్షన్ చేసినా చేయరు, జనరల్గా మెన్షన్ చేయరు. ఆబ్జెక్ట్ అనేది మిర్రర్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టడం జరిగింది, ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ మిర్రర్ అని ఎప్పుడు చెప్పడు. బట్ యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఆబ్జెక్ట్ విల్ బి ఆల్వేస్ ప్లేస్డ్ ఓన్లీ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాబట్టి యూ వాల్యూ ఎప్పుడు కూడా నెగటివ్, రైట్? దెన్ కాన్కేవ్ మిర్రర్లో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? కాన్కేవ్ మిర్రర్లో ఇమేజ్ అనేది ఆబ్జెక్ట్ ఇమేజ్ రెండు కూడా ఒకే సైడ్ ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ 5 కేసెస్లో ఇన్ఫినిటీ దగ్గర కానివ్వండి, లేదా బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, లేదా సెంటర్ ఆఫ్ కర్వేచర్ వద్ద ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, లేదా బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్, లేదా ఎట్ ఫోకస్. ఈ 5 పొజిషన్స్లో ఇమేజ్ అనేది కూడా ఇట్స్ ఆల్వేస్ ఫార్మ్డ్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ మిర్రర్ కాబట్టి ఎ నెగటివ్ వాల్యూ. సో వాల్యూ ఎంత తీసుకోవాలి? నెగటివ్ వాల్యూ తీసుకోవాలి. ఏ రియల్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ అంటాడు. రియల్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ అనగానే మైనస్ వాల్యూ తీసుకోవాలి. ఏ వర్చువల్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ అంటాడు, అప్పుడు ఇన్ దాట్ పర్టికులర్ కేస్ ప్లస్ వాల్యూ తీసుకుంటాం, ఎందుకంటే వర్చువల్ ఇమేజ్ అనేది మిర్రర్ వెనుక వైపు అనేది ఏర్పడుతుంది కాబట్టి. అలాగే కాన్వెక్స్ మిర్రర్లో చూస్తే అసలు రియల్ ఇమేజ్ అనేది ఏర్పడదు కాబట్టి సో క్వశ్చన్ లేదు, నాట్ అప్లికబుల్. NA అంటే నాట్ అప్లికబుల్. రియల్ ఇమేజ్ అనేది అసలుకి ఏర్పడదు. కాన్వెక్స్ మిర్రర్లో ఏర్పడే ఇమేజ్ ఏంటి? కేవలం వర్చువల్ మాత్రమే. వర్చువల్ అంటే ఏంటి? బిహైండ్ ద మిర్రర్ కాబట్టి ఆల్వేస్ టేక్ ఇట్ యాజ్ పాజిటివ్ వాల్యూ. అలాగే ఫోకల్ లెంత్.
కాన్కేవ్ మిర్రర్కి ఫోకల్ లెంత్ ఎప్పుడు కూడా నెగటివ్, అలాగే కాన్వెక్స్ మిర్రర్కి ఎప్పుడు కూడా నెగటివ్. దెన్ మ్యాగ్నిఫికేషన్ నెగటివ్ వాల్యూ ఉంటుంది. మ్యాగ్నిఫికేషన్ ఎప్పుడు కూడా రియల్ ఇమేజ్ అయితే ఎప్పుడు కూడా నెగటివ్. సింపుల్ ఫార్ములా మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు -v/u అంటున్నాం. మైనస్ ఒకవేళ ఇమేజ్ అనేది 20 సెంటీమీటర్స్ దగ్గర ఫామ్ అయింది, మైనస్ వాల్యూ, ఎందుకంటే రియల్ ఇమేజ్ కాబట్టి. అలాగే ఆబ్జెక్ట్ -40లో పెట్టాం. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే లాస్ట్ మిగిలేదు మళ్ళీ మనకు మైనసే మిగులుతుంది. సో మ్యాగ్నిఫికేషన్ అనేది నెగటివ్ ఫర్ రియల్ ఇమేజ్. వర్చువల్ ఇమేజ్ కాబట్టి పాజిటివ్ వస్తుంది. ఎందుకు? మైనస్ v/u. v అంటే తీసుకోవాలి, ఇక్కడ మనం ప్లస్ తీసుకోవాలి, 15 తీసుకుంటాం. ఎనీ వాల్యూ u -20. ఆబ్జెక్ట్ ఏమో మిర్రర్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, ఇమేజ్ ఏమో ఇట్ ఈస్ ఫౌండ్ బిహైండ్ ద మిర్రర్, రైట్? మైనస్ అండ్ మైనస్ విల్ గెట్ క్యాన్సల్డ్, సో యూఆర్ గెటింగ్ ఏ పాజిటివ్ వాల్యూ హియర్. అందుకే కాన్కేవ్ మిర్రర్స్లో ఇట్ విల్ బి ఆల్వేస్ ఏ పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం. వర్చువల్ ఇమేజ్ కాబట్టి ఎప్పుడు ఆల్వేస్ ఏ పాజిటివ్ వాల్యూ. అలాగే కాన్వెక్స్ మిర్రర్స్లో అసలుకి రియల్ ఇమేజే ఫామ్ కాదు కాబట్టి నాట్ అప్లికబుల్. అలాగే వర్చువల్ ఇమేజ్ కాబట్టి దిస్ ఇస్ అగైన్ పాజిటివ్ తీసుకుంటాం. వర్చువల్ ఇమేజ్ కాబట్టి పాజిటివ్. నా దిస్ ఈస్ ద సైన్ కన్వెన్షన్ ఫర్ ద కేస్ ఆఫ్ యువర్ మిర్రర్స్. ఈ టేబుల్ని వీడియో పాజ్ చేసి ఖచ్చితంగా టేబుల్ నోట్ చేసుకోండి. ఈ టేబుల్ యూ హ్యావ్ టు మెమరైజ్ ఇట్, బట్టి కొట్టాల్సిందే, ఖచ్చితంగా గుర్తుండాల్సిందే. సో ఈ టేబుల్ ఒకవేళ మనకు ఐడియా లేకపోతే ప్రాబ్లమ్స్ చేయడం అనేది కష్టము, నాట్ పాసిబుల్, నాట్ ఈజ్ దాట్ ఈజీ, రైట్? దెన్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ ద కేస్ ఆఫ్ యర్ మిర్రర్ ఫార్ములా. ఐ థింక్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ ద కేస్ ఆఫ్ యర్ మిర్రర్ ఫార్ములా, ఆల్రెడీ డిస్కస్ చేసినట్టున్నాం, right? 1/v equal to 1/u, 1/f equal to 1/v plus 1/u అంటాం. And this is applicable for all the spherical mirrors, right? Alage, what is magnification? The ratio of size of the image formed by spherical mirror to size of the object అంటాం. Or else you can even write m equal to I/o. Okay, magnification value if it is greater than 1, అప్పుడు ఏర్పడే ఇమేజ్ ఫామ్ అయ్యే ఇమేజ్ అవుతుందో it is a magnified one, it is enlarged one. If it is less than 1, it is a diminished one. చిన్నగా ఉంటుంది. అలాగే when m is positive, image must be erect అంటే వర్చువల్ ఇమేజ్ అంటాం. అలాగే when m is negative, image must be inverted. The basic things, right? Then moving on to the case of your lenses. What is a lens, right? Now moving on to the case of your lenses, convex lens కానివ్వండి, లేదా you can even talk about the case of your concave lens అంటాం. You're talking about the case of your lenses, right? What is a lens? First and foremost, lens అంటే ఏంటి, right? Lens is a spherical term, right? It can be spherical, something like this. It can be two sides spherical, right? ఒక lens ఏదైతే ఉందో it is bulging outwards, or else you'll be having one more lens which is sloping inwards. Now this is known as a convex lens which is having a spherical surface outsidewards. Alage, the one which is sloping inwards, we call this one as concave lens. Now when two sides are spherical, we can even call this one as simply biconvex అని కూడా అనొచ్చు, లేదా సింపుల్గా కాన్వెక్స్ అని కూడా అనొచ్చు. లేదా ఒకవైపు ప్లేన్ ఉండి మరొక వైపు ఇట్లా కర్వ్డ్ సర్ఫేస్ ఉంటే దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ ప్లేనో కాన్వెక్స్ అంటాం. దిస్ ఈస్ నోన్ యాజ్ ప్లేనో కాన్వెక్స్. లేదా ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వన్ సైడ్ ఈస్ ప్లేన్, అదర్ సైడ్ ఇఫ్ ఇట్ ఈస్ కర్వ్డ్ లైక్ దిస్ ఈస్ నోన్ యాజ్ ప్లేనో కాన్కేవ్ అంటాం. దిస్ ఈస్ నోన్ యాజ్ ప్లేనో కాన్కేవ్. కాన్వెక్స్, కాన్కేవ్, రైట్? కాన్వెక్స్ యాజ్ వెల్ యాజ్ కాన్కేవ్. ప్లేనో కాన్వెక్స్ యాజ్ వెల్ యాజ్ ప్లేనో కాన్కేవ్. And these particular lenses ఏవైతే ఉన్నాయో, they work on the property of refraction of light. Lenses work on the property of refraction of light. Mirrors work on the property of reflection of light. Mirrors are working on the property of reflection. కానీ మిర్రర్ లెన్సెస్లో మాత్రం ఇక్కడ జరిగేది రిఫ్రాక్షన్ ఫినామినా అంట. రిఫ్రాక్షన్ ఫినామినా. అలాగే ఇప్పుడు మనము when talking about the case of your mirrors గురించి మాట్లాడినప్పుడు మిర్రర్స్ యొక్క డిఫరెంట్ పొజిషన్స్ చూసాం, రైట్? You're talking about center of curvature and radius of curvature, focus, pole, focal length, right? Similarly, lens lo kuda, you're taking the case of a particular convex lens, right? Now, even this particular lens has got some points which we need to discuss, which we need to remember, right? Mirror యొక్క center point ni we call it as pole.
Now here we call this one as optic center and this is known as optic center, denoted by the letter capital O. Alage this particular lens will be having two focal points, f1 as well as f2. Endukante this is one per curved surface, right? Now this is one, right? This is one curved surface. So this particular curved surface ki, for this particular curved surface, you are having one focal point, at the same time one center of curvature. Alage at the same time, this is one more curved surface. This is one more curved surface. So this curved surface ki oka focal point, alage marokati center of curvature. So a lens is a structure, glass-like structure, which is bounded by curved surfaces on either sides. రెండు సైడ్స్ కూడా మనకు కర్వ్డ్ సర్ఫేసెస్ ఉంటాయి. కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే ఓ సైడ్ ప్లేన్ ఉంటుంది, అదర్ సైడ్ ఇట్ ఈస్ కర్వ్డ్ సర్ఫేస్, రైట్? సో ఇఫ్ ఇట్ ఈస్ బౌండెడ్ బై కర్వ్డ్ సర్ఫేస్, దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ లెన్స్ అంటాం. సో ఇక్కడ రెండు కర్వ్డ్ సర్ఫేసెస్ ఉన్నాయి కాబట్టి వీఆర్ హ్యావింగ్ టూ ఫోకల్ పాయింట్స్ f1 అండ్ f2. అలాగే వీఆర్ హ్యావింగ్ టూ సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ c1 అండ్ c2. అలాగే కాన్వెక్స్ లెన్స్ ఏదైతే ఉందో, కాన్వెక్స్ లెన్స్ ని మనము కన్వర్జింగ్ లెన్స్ అంటాం. కాన్వెక్స్ లెన్స్ ఇస్ నోన్ యాజ్ కన్వర్జింగ్ లెన్స్ అంటాం. అలాగే కాన్కేవ్ మిర్రర్ ఇస్ నోన్ యాజ్ కన్వర్జింగ్ మిర్రర్ అంటాం. సో వాట్ ఇస్ దిస్ పర్టికులర్ థింగ్ కాల్డ్ యాజ్ కన్వర్జింగ్ అంటే ఏంటి, రైట్? ద రేస్ విచ్ ఆర్ ట్రావెలింగ్ parallel టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, after incidence they meet at one particular point. Now for example, suppose that this is the case of a particular convex mirror, convex lens, and this is the principal axis, this is your optic center, this is f1 and this is c1, f1 as well as c1. Then suppose that if a ray of light is traveling parallel to the principal axis like this, in the case of a convex mirror, if a ray of light is traveling parallel to the principal axis, ఈ రే ప్యారలల్ రేస్ ఏవైతే ఉన్నాయో లెన్స్ మీద ఫోకస్ అయిన తర్వాత దే మీట్ ఎట్ వన్ పర్టికులర్ పాయింట్ లైక్ దిస్. దే మీట్ ఎట్ ఎ పాయింట్ లైక్ దిస్. ద రేస్ విచ్ ఆర్ ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఇన్ కాన్వెక్స్ మిర్రర్, ఆఫ్టర్ రిఫ్రాక్షన్ దే మీట్ ఎట్ వన్ పర్టికులర్ పాయింట్. ఈ పాయింట్ దిస్ ఇస్ వాట్ ఇస్ నోన్ యాజ్ f2 అంటాం. దిస్ ఇస్ నోన్ యాజ్ f2 and this is known as c2. So since the rays are meeting at one particular point, we call this one as a converging lens. We call this one as converging lens. But alage, if it is the case of your concave mirror, so in the case of your concave mirror, the rays which are traveling parallel to the principal axis after incidence. Now this is the case of a particular concave lens, right? Concave lens, and this is the case of optic axis. The rays which are traveling parallel to the principal axis, these particular rays which are traveling parallel to the principal axis, after incidence they just keep on traveling in this way. That is the reason why we call them as diverging lens. We call them as diverging lens, right? At the same time, always remember, in the case of your lenses, in the case, suppose that if at all I am talking about the case of a convex lens, and any particular ray which is traveling along the principal axis, right? The black colored one, it is the principal axis. Red colored one is a ray of light. So any ray which is traveling parallel to, any particular ray which is traveling along the optic axis, or as the principal axis, will always travel undeviated. So any particular ray which is traveling along the optic axis will always travel undeviated. Now even in the case of your convex lenses, or else even in the case of your concave lenses also, will be having different positions again, right? Concave mirror lo kanivandi, convex lens lo kanivandi, manaki ఏ విధంగా అయితే different points ఉన్నాయో, different positions ఉన్నాయో, అలాగే lenses లో కూడా మనకు different positions అంటూ కనిపిస్తూ ఉంటాయి, రైట్? దీన్ని మనం ఏమంటాం, ఆప్టిక్ సెంటర్ అంటాం, రైట్? ఇటువైపు ఉన్నది f1, ఇటువైపు ఉన్నది c1, అలాగే దిస్ ఈస్ f2, అలాగే దిస్ ఈస్ c2. సపోజ్ దట్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ అనుకుందాం. ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ.
Now when the object is placed at infinity in the case of a convex lens, the rays which are traveling parallel to the principal axis, right? The rays which are traveling parallel to the principal axis. Now this is the case of an object which is placed at infinity. The rays which are traveling parallel to the principal axis like this. This particular rays, they meet at one particular point where they are meeting at the focus point. They are meeting at focus point. Even concave lens lo kuda, the rays which are traveling parallel, they meet at one particular point called as focus. Kani mirror lo manam gurtunnatlu oka gurtechunte mirror lo image and rays అనేవి they are meeting at this particular point. Rays reflect అయిన తర్వాత they are meeting at this particular point. కానీ ఇక్కడ the rays are other side. They are moving on to the other side. Why? Because lens work on the property of refraction అన్నాం కాబట్టి. What is refraction? Bending of light ని refraction అంటాం. Bending of light ని refraction అంటాం. సో మిర్రర్స్ ఏంటి? రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ కాబట్టి మిర్రర్స్లో ఏమవుతుంది? లైట్ రేస్ ఈ పాయింట్ దగ్గర ఫోకస్ అయిన వెంటనే దే ఆర్ ట్రావెలింగ్ బ్యాక్ హియర్ సంథింగ్ లైక్ దిస్. ఈ విధంగా ఇలా రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి రీచ్ అవుతా ఉన్నాయి. బట్ in the case of your lenses, refraction phenomena kabatti, the rays are traveling on to other side. The rays are traveling on to other side. Image anedi ikkada erpadta untundi. So in the case of lenses, if the image is formed on the other side, this is what you are calling it as a real image anta. Always remember, mirrors ki lenses ki difference enti? Mirrors లో ఆబ్జెక్ట్ ఇమేజ్ రెండు కూడా ఒకే వైపు ఉంటే, ఒకే సైడ్ ఉంటే వి కాల్ దెమ్ యాజ్ రియల్ ఇమేజెస్ అంటాం. ఒకవేళ ఆబ్జెక్ట్ ఇమేజ్ రెండు ఆపోజిట్ సైడ్స్ ఉంటే, అంటే ఆబ్జెక్ట్ ఇటువైపు ఉంది, ఇమేజ్ అనేది మిర్రర్ వెనుక వైపు ఏర్పడినట్లయితే దాన్ని మనం వర్చువల్ ఇమేజ్ అంటాం. ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ కానివ్వండి, కాన్వెక్స్ మిర్రర్ కానివ్వండి. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ యువర్ లెన్సెస్కి వచ్చే వరకు, ద మూమెంట్ యూఆర్ కమింగ్ టు ద కేస్ ఆఫ్ యువర్ లెన్సెస్, హియర్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఆబ్జెక్ట్ ఒకవైపు ఉండాలి, ఇమేజ్ మరొక వైపు ఉండాలి. దెన్ వి కాల్ ఇట్ యాజ్ ఎ రియల్ ఇమేజ్ అంట. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. లెన్సెస్కి మిర్రర్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, లెన్సెస్లో ఇమేజ్ అనేది బిహైండ్ ద లెన్స్ ఫామ్ అవుతుంది, లెన్స్ నెక్స్ట్ సైడ్ ఏర్పడతా ఉంటుంది. వాటిని మనం రియల్ ఇమేజ్ అంటాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ దట్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఓ, ఫోకల్ పాయింట్ అండ్ ఆప్టిక్ సెంటర్, వీటి మధ్యలో మనం ఒకవేళ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసినట్టయితే, ఇన్ దాట్ పర్టికులర్ కేస్ ద ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఆన్ ద సేమ్ సైడ్, అండ్ దిస్ ఈస్ వాట్ యు ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వర్చువల్ ఇమేజ్. వెర్ ఇస్ ఆబ్జెక్ట్? దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఇమేజ్ ఈ రెండు కూడా ఒకే వైపు ఉంటే వర్చువల్ ఇమేజ్. ఎక్కడ? లెన్సెస్లో. అది కాన్వెక్స్ కావచ్చు, కాన్కేవ్ కావచ్చు. మిర్రర్స్లో మాత్రం ఇట్ మస్ట్ బి ఆన్ ద ఆపోజిట్ సైడ్, రైట్? సో పొజిషన్స్ అన్నీ కూడా ఇన్ఫినిటీ అంటాం, లేదా బిహైండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్, లేదా ఇక్కడ ఏం చెప్తాం అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద వర్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనకుండా బిహైండ్ C1 ఆర్ ఎల్స్ ఎట్ C1 అంటాం, ఎట్ C1, లేదా బియాండ్ C1, లేదా ఇన్ఫినిటీ. సో ఇక్కడ రెండు సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఉన్నాయి కాబట్టి క్లియర్గా చెప్తున్నాం. వేర్ ఈజ్ ఆబ్జెక్ట్? C1 దగ్గర ఉందా, లేదా C1 అవతల ఉందా, లేదా బిట్వీన్ C1 అండ్ F1. You are specifying which center of curvature, 1 or 2, because you are having two center of curvature. ఎందుకు? ఈ lens అనేవి it is bounded by spherical surface on both sides కాబట్టి, on both sides, right? Then, so here in this particular case, how it looks like, right? So we're talking about the case of a lens. What is a lens? It's an optical device made of glass which is bounded by two refracting surfaces. ఒక curved surface ఇలా ఉంటుంది, మరొక curved surface ఇలా ఉంటుంది, right? లేదా సపోజ్ దట్ దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ ఎ కాన్వెక్స్ లెన్స్ తీసుకుందాం. సో ఇన్ ద కేస్ ఆఫ్ ఎ కాన్వెక్స్ లెన్స్, వన్ సైడ్ ఇస్ కర్వ్డ్ లైక్ దిస్, అదర్ సైడ్ ఇస్ కర్వ్డ్ లైక్ దిస్. కాన్కేవ్ అయితే కర్వ్డ్ లైక్ దిస్, కర్వ్డ్ లైక్ దిస్. దిస్ ఇస్ వాట్ యు కాల్ ఇట్ యాజ్ టూ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ అంటాం. ఏ లెన్స్ కెన్ హ్యావ్ ఎయిదర్ వన్ ఆర్ బోత్ ఆఫ్ ఇట్ సర్ఫేసెస్ కర్వ్డ్. ఇది బై కాన్వెక్స్ అన్నాం, ఇది ప్లేనో కాన్వెక్స్ అంటాం. అది కాన్కేవ్ అన్నాం, లేదా బై కాన్కేవ్ అంటాం. అండ్ దిస్ వన్ is planar concave. One side plane, other side concave, right? Then what is a convex lens? A lens which is thick at the middle. మధ్య భాగంలో వెడల్పు అనేది ఎక్కువగా ఉండాలి. అలాగే కాన్కేవ్ లెన్స్లో అయితే మధ్య భాగంలో వెడల్పు అనేది తక్కువగా ఉంటుంది. A lens which is thick at the middle than at the edges, that is what you call it as convex lens.
A lens which is thicker at the edges, corners లో thick గా ఉండి మధ్యలో సన్నగా ఉంటే, then that is what you call it as a concave lens, and it is known as concave lens. So this is an example for your convex lens, and this is a case for your diverging lens, right? లేదా దీన్ని మనం concave lens అంటాం, biconvex, biconcave. లేదా దీన్ని converging lens అంటాం, లేదా దీన్ని మనం diverging lens అంటాం, right? Then so this is Telugu, so not required, right? So in the case of your convex lens, right, when you're seeing here a ray which is traveling parallel to the principal axis, object is placed at F1 and object is placed at infinity. So F1 దగ్గర ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? It is formed somewhere here at infinity. But ఎటువైపు అది? Other side. It is formed on the other side. Right, at the same time, you are talking about the case of a concave lens. So in the case of a concave lens, object is placed here. Where is the image formed? On the same side. Image is formed on the same side. Now this is what you call it as a virtual image. Right? ఇది virtual image. అలాగే ఇది real image. This is known as real image. Then lenses లో sign convention. How we are using lenses. అదే చెప్పాను, మిర్రర్స్ లో లెన్సెస్ లో సైన్ కన్వెన్షన్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. వాట్ ఈస్ ద రీజన్? మిర్రర్లో ఆబ్జెక్ట్ ఇమేజ్ రెండు కూడా ఒకే సైడ్ ఉంటే దాన్ని రియల్ ఇమేజ్ అంటాం. ఆబ్జెక్ట్ ఇమేజ్ ఆపోజిట్ సైడ్స్ ఉంటే వర్చువల్ ఇమేజ్ అంటాం. కానీ లెన్సెస్లో అలా కాదు, రైట్? సో లెన్సెస్లో అయినా సరే, మిర్రర్స్లో అయినా సరే, యూ వాల్యూ అనేది ఎప్పుడూ కూడా నెగటివ్, రైట్? ఖచ్చితంగా గుర్తుండాలి. యూ వాల్యూ అనేది ఎప్పుడూ కూడా నెగటివ్ అన్నాం. అలాగే వి వాల్యూ అన్నాం. సో ఒకవేళ ఇన్ కేస్ రియల్ ఇమేజ్ ఫామ్ అయింది అనుకోండి. సో రియల్ ఇమేజ్ అంటే ఏంటి? లెన్స్ నెక్స్ట్ సైడ్ ఏర్పడితే ఆబ్జెక్ట్ ఇమేజ్ రెండు కూడా ఆపోజిట్ సైడ్స్ ఉంటే అది రియల్ ఇమేజ్ అంటాం. సో రియల్ ఇమేజ్ ఫామ్ అయినప్పుడు మనం పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి. వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయినప్పుడు నెగటివ్ తీసుకోవాలి. అలాగే కాన్కేవ్ లెన్సెస్లో వర్చువల్ ఇమేజ్ అనేది, రైట్, వర్చువల్ ఇమేజ్ ఆర్ గెటింగ్ ఆన్ ద అదర్ సైడ్. వర్చువల్ ఇమేజ్ కాబట్టి నెగటివ్ తీసుకున్నాం. కానీ రియల్ ఇమేజ్ అనేది ఎప్పుడూ కూడా ఏర్పడదు. రియల్ ఇమేజ్ నెవర్ ఫామ్. ఎక్కడ? కాన్కేవ్ లెన్సెస్లో. మనం అలాగే కాన్వెక్స్ మిరర్స్లో చూసినట్లయితే కాన్వెక్స్ మిరర్స్లో ఎక్కడ కూడా రియల్ ఇమేజ్ అనేది ఏర్పడదు. ఓన్లీ వర్చువల్ ఇమేజ్ మాత్రమే ఫామ్ అవుతుంది. అలాగే ఇక్కడ కాన్కేవ్ లెన్స్లో రియల్ ఇమేజ్ ఫామ్ కాదు, ఓన్లీ వర్చువల్ ఇమేజ్ మాత్రమే ఫామ్ అవుతుంది. ఫోకల్ లెంత్ పాజిటివ్, నెగటివ్. కాన్కేవ్ లెన్స్ కానివ్వండి, కాన్కేవ్ మిర్రర్ కానివ్వండి, ఫోకల్ లెంత్ ఎప్పుడు కూడా నెగటివ్. అలాగే కాన్వెక్స్ లెన్స్ కావచ్చు లేదా కాన్వెక్స్ మిర్రర్ కావచ్చు, ఫోకల్ లెంత్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్. దిస్ ఇస్ వాట్ వీఆర్ సపోజ్ టు రిమెంబర్ అబౌట్ సైన్ కన్వెన్షన్స్. వీటిని బేస్ చేసుకుని విల్ బి డూయింగ్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, రైట్? నౌ బిఫోర్ గోయింగ్ ఇన్ టు దాట్ వన్, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ లెన్స్? జనరల్గా మనము ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు హిల్ చెక్ ద పవర్. పవర్ కొంతమంది 0.25 అని రాస్తాం, కొంతమంది 0.5 అంటాం, కొంతమంది 1 అంటాం. So it indicates a particular 0.25. Sometimes we need to mention it as minus 0.25, plus 0.25 అంటాం. That is the power of your lens. ఆ పర్టికులర్ పవర్ బేస్ చేసుకొని మనం యూస్ చేస్తున్న లెన్స్ అనేది కాన్వెక్సా కాన్కేవా ఈజీగా చెప్పొచ్చు. ఫర్ కాన్వెక్స్ లెన్సెస్ ఏవైతే ఉన్నాయో కాన్వెక్స్ లెన్సెస్కి పవర్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుంది, రైట్? ఫర్ కాన్వెక్స్ లెన్స్ పవర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, బట్ ఫర్ కాన్కేవ్ లెన్స్ పవర్ ఈజ్ ఆల్వేస్ నెగటివ్. సో ఆ లెన్స్ యొక్క పవర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? యూజింగ్ ద ఫార్ములా P equal to 1 by F అంట. P equal to 1 by F. At the same time, సో లెన్స్ యొక్క పవర్ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే యూనిట్ ఏంటి? డయాప్టర్. SI యూనిట్ ఈస్ ద పవర్ ఆఫ్ డయాప్టర్, రైట్? పవర్ ఆఫ్ డయాప్టర్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా యూజ్ చేసే యూనిట్ డయాప్టర్స్ అంట, రైట్? అట్ ద సేమ్ టైం నౌ వెన్ యూర్ ప్లేసింగ్ లెన్సెస్ ఇన్ కాంటాక్ట్, సపోజ్ దట్ ఒక లెన్స్ ఇలా తీసుకున్నాం, మరొక లెన్స్ ఇలా తీసుకున్నాం, అంటే ఈ రెండు కూడా కాంటాక్ట్లో ఉన్నాయి. ఈ రెండు ఇలా కాంటాక్ట్లో ఉన్నప్పుడు వీటి యొక్క పవర్ ఎంత అవుతుంది? సో పవర్ ఈక్వల్ టు 1 by F1 ప్లస్ 1 by F2 మైనస్ D by F1 F2. ఇది లెన్స్ యొక్క పవర్ ఫార్ములా. ద పవర్ ఆఫ్ ఎ లెన్స్ ఈజ్ క్యాల్కులేటెడ్ యూజింగ్ ద ఫార్ములా P ఈక్వల్ టు 1 by F1 ప్లస్ 1 by F2 మైనస్ D by F1 F2 అంట. మైనస్ D by F1 F2. ఏది? ద పవర్ ఆఫ్ ఎ పర్టికులర్ లెన్స్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్, రైట్, ఈ రెండు లెన్సెస్ మధ్యలో కొద్ది దూరం ఉందనుకోండి. దిస్ ఈజ్ వన్ కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ తీసుకోవాలని గ్యారంటీ ఖచ్చితంగా ఏం లేదు. సో యూ కెన్ టేక్ ఈవెన్ కాన్కేవ్ ఆల్సో. సపోజ్ దట్ ఈ రెండు మధ్యలో డిస్టెన్స్ ఉందనుకోండి. సో దెన్ ఇన్ దాట్ పర్టికులర్ కేస్, ఇఫ్ ఎట్ ఆల్ ద లెన్సెస్ ఆర్ somewhat like this,
Now when you are calculating the power of this one, here in this particular case, the power is given by the formula P equal to 1 by F1 plus 1 by F2 minus D by F1 F2 అంటాం. సో రెండు లెన్సెస్ సపరేట్గా ఉన్నప్పుడు పవర్ ఇస్ గివెన్ బై 1 by F1 plus 1 by F2 minus D by F1 F2. సపోజ్ అది ఇలా ఉన్నాయి అనుకోండి, రెండు కాంటాక్ట్లో ఉన్నాయి, రెండు కాంటాక్ట్లో ఉన్న పవర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే అప్పుడు P ఈక్వల్ టు 1 by F1 plus 1 by F2 అంటాం. ఎందుకంటే ఈ రెండు మీద డిస్టెన్స్ లేదు కాబట్టి D వాల్యూ 0 అయిపోతుంది. రెండు కూడా కాంటాక్ట్లో ఉన్నాయి కాబట్టి D అనేది 0. D 0 కాగానే right, the moment D is becoming equal to 0. The moment D is becoming equal to, why? Because both are in contact. ఆ రెండు కాంటాక్ట్లో ఉన్న D వాల్యూ 0 కాబట్టి అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది 1 by F1 plus 1 by F2 అంట. 1 by F1 plus 1 by F2. When two lenses are placed in contact, then power of the combination is equal to sum of the powers of individual lenses. లేదా దీన్ని సింపుల్గా ఎలా రాస్తాం? సో రెండు లెన్సెస్ని ఇలా కాంటాక్ట్లో ఉంచినప్పుడు దీని యొక్క పవర్ అనేది P ఈక్వల్ టు P1 ప్లస్ P2 అంటాం. P ఈక్వల్ టు P1 ప్లస్ P2. వాట్ ఈస్ P1? P1 అనేది ఏంటి? P1 ఈజ్ నథింగ్ బట్ P1 ఈక్వల్ టు 1 బై F1 అంటాం. అలాగే P2 ఈక్వల్ టు 1 బై F2 అంటాం. P1 ఈక్వల్ టు 1 బై F1, P2 ఈక్వల్ టు 1 బై F2. దట్ ఈస్ వాట్ యూఆర్ డూయింగ్ హియర్. 1 by F1 ప్లేస్లో యూఆర్ రైటింగ్ ఇట్ యాజ్ P1, 1 by F2 ప్లేస్లో యూఆర్ రైటింగ్ ఇట్ యాజ్ P2 అంటాం. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ లెన్స్. అలాగే ఈ లెన్సెస్ని వెన్ యూఆర్ ప్లేసింగ్ ఇన్ లిక్విడ్, సపోజ్ అటు ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం, ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకొని వాటర్లో వేసాం. సో వాటర్లో ఆ పర్టికులర్ లెన్స్ ఉన్నప్పుడు హౌ ఇట్ బిహేవ్స్, అలాగే దాని యొక్క ఫోకల్ లెంత్ అయినా మార్పు వస్తుందా లేదా దాని యొక్క పవర్లో అయినా మార్పు వస్తుందా, దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు సీ, రైట్? సో వీ టాకింగ్ అబౌట్ ద చేంజ్ ఇన్ పవర్ ఆఫ్ ఎ లెన్స్ అంటాం. సో ఇఫ్ ఎ లెన్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఎ లిక్విడ్లో పెట్టడం జరిగింది, the focal length and power both change. Whenever you're placing a particular liquid in water, in kerosene, in petrol, oil, the power as well as focal length rendu kuda change avta untayi, right? This change depends upon the refractive indices of lens and liquid, right? Manam ఏ లిక్విడ్ తీసుకున్న దాన్ని బట్టి it is completely dependent. For example, suppose that oka bucket of water తీసుకున్నారు, this is water completely. ఈ పర్టికులర్ వాటర్ ఉన్న బకెట్లో the moment you are placing a particular convex lens ఇలా పెట్టారనుకోండి, కాన్వెక్స్ లెన్స్ పెట్టారు, రైట్? నౌ వి నో ద రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ లెన్స్ తెలుసు, వాటర్ తెలుసు. వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 1.33. లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 1.5. ఎందుకంటే అది గ్లాస్ కాబట్టి. గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5, అలాగే వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33. అంటే వేర్ యు ఆర్ ప్లేసింగ్ ద lens is placed in a liquid with less refractive index, right? If lens is placed in a liquid, right? If lens is placed in a liquid of less refractive index, smaller refractive index, like a lens of glass is dipped in water. So convex lens కానివ్వండి, concave lens కానివ్వండి, if at all you are placing in water, then what happens to focal length? ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఫోకల్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతే పవర్ ఏమవ్వాలి? ఇట్ షుడ్ డిక్రీజ్. వై? బికాస్ ఫోకల్ లెంత్ అండ్ పవర్ బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి పవర్ షుడ్ ఆటోమేటికలీ డిక్రీజ్. ఎప్పుడు? వెన్ యు ఆర్ ప్లేసింగ్ ఎ పర్టికులర్ లెన్స్ ఇన్ వాటర్, దెన్ ఫోకల్ లెంత్ ఈస్ ఇంక్రీజింగ్. ఫోకల్ లెంత్ ఈస్ ఇంక్రీజింగ్ కాబట్టి పవర్ అనేది డిక్రీజ్ అవుతా పోతుంది. అలాగే suppose that if at all you are placing a liquid, if at all you are placing a liquid in a if at all you are placing a lens in high refractive index, ante water kaakunda, suppose that if at all you are placing a liquid, sorry, you are placing a lens, sorry, you are placing a lens in a liquid which is having a refractive index of 1.55 అనుకోండి. 1.55 అనేది ఒక గమ్ లాంటి పదార్థం అది, రైట్? ఇట్స్ నాట్ వాటర్, ఇట్స్ నాట్ సాలిడ్, సెమీ మెటీరియల్, అది కొద్దిగా థిక్గా ఉన్న మెటీరియల్. సో అటువంటి పదార్థంలో 1.55 ఉన్న పదార్థంలో యు ఆర్ ప్లేసింగ్ ఎ పర్టికులర్ లెన్స్. దీన్ని మనము కెనడా బాల్సమ్ అంటారు. 1.55 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న మెటీరియల్ ఏంటంటే కెనడా బాల్సమ్, రైట్? సపోజ్ దట్ కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నారు, కాన్వెక్స్ లెన్స్ని కెనడా బాల్సమ్లో ప్లేస్ చేశారు. సో లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 1.5. కెనడా బాల్సమ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 1.55. అంటే lens is placed in a liquid of high refractive index,
సో when lens is placed in liquid of high refractive index, అప్పుడు ఫోకల్ లెంత్ ఏమవుతుంది, రైట్? దెన్ ఫోకల్ లెంత్ ఇంక్రీజెస్ అండ్ పవర్ డిక్రీజెస్, రైట్? At the same time, convex lens will behave as concave and concave will behave as convex lens. And the nature of the lens is completely changing. It starts behaving in opposite way. అదే ఒకవేళ మనము ఒక లెన్స్ని వాటర్లో ప్లేస్ చేసినట్లయితే లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత 1.5, వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత 1.33. When lens is placed in a liquid of when lens is placed in water, when lens is placed in water, right, convex will behave as convex, concave will behave as concave. అంటే వాటి నేచర్లో ఎక్కడ కూడా మార్పు రావట్లేదు. బట్ ద మూమెంట్ యు ఆర్ ప్లేసింగ్ ఎ లెన్స్ in a liquid of high refractive index, then convex will behave as concave and concave will behave as convex, right? So ante lens is placed in water, lens water lo pettinappudu convex anedi concave la behave chestundi. అలా కాకుండా లెన్స్ ని ఒకవేళ మనము కెనడా బాల్సమ్ లో పెట్టినట్లయితే in that particular case convex anedi, right? A small correction here. So when talking about these particular things, when you're placing a lens in water, convex will behave as convex and concave will behave as concave. So lens యొక్క నేచర్లో మార్పు అనేది కనిపించదు. Convex will behave as convex and concave will behave as convex. But అలా కాకుండా if lens is placed in Canada balsam, then in that particular case convex అనేది concave లా బిహేవ్ చేస్తుంది, అలాగే concave అనేది convex లా బిహేవ్ చేస్తుంది. ఆ లెన్స్ యొక్క నేచర్ అనేది కంప్లీట్గా మారిపోతుంది. ఎప్పుడు when you are placing in a liquid of high refractive index, then convex will behave as concave and concave will behave as convex. అదే ఒకవేళ లెన్స్ని వాటర్లో పెట్టినట్లయితే కాన్వెక్స్ అనేది కాన్వెక్స్ లానే ఉంటుంది, కాన్కేవ్ అనేది కాన్కేవ్ లానే ఉంటుంది. బట్ ఒకవేళ లెన్స్ని ఒక పర్టికులర్ లిక్విడ్ ఆఫ్ సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అంటే లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5, అలాగే ఈ లిక్విడ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా 1.5, లిక్విడ్ మరియు లెన్స్ ఈ రెండింటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సేమ్ ఉన్నట్లయితే కాన్వెక్స్ కానివ్వండి కాన్కేవ్ లెన్స్ కానివ్వండి దే స్టార్ట్ బిహేవింగ్ యాజ్ ప్లెయిన్ గ్లాస్ ప్లేట్. అలాగే ప్లెయిన్ గ్లాస్ ప్లేట్ యొక్క ఫోకల్ లెంత్ ఆల్రెడీ చూసాం మనం. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ప్లెయిన్ గ్లాస్ ప్లేట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటాం, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ ద కేస్ ఆఫ్ యువర్ కాన్వెక్స్ లెన్సెస్ యాజ్ వెల్ యాజ్ ద కేస్ ఆఫ్ యువర్ కాన్కేవ్ లెన్సెస్, రైట్? దెన్ వీ నీడ్ టాక్ అబౌట్ ద కేస్ ఆఫ్ యువర్ డిఫెక్ట్స్ ఇన్ విజన్ అంటాం. సో ఈ కాన్వెక్స్ లెన్స్ కానివ్వండి కాన్కేవ్ లెన్సెస్ కానివ్వండి వీఆర్ యూజింగ్ దెమ్ ఫర్ ద రెక్టిఫికేషన్ ఆఫ్ విజన్ ప్రాబ్లమ్స్. కొంతమందికి దగ్గరవి కనిపించవు, కొంతమందికి దూరంవి కనిపించవు, కొంతమందికి రెండు కనిపించవు. సో ఇవి కరెక్షన్ చేయడం కోసం వీఆర్ యూజింగ్ ద కాన్వెక్స్ లెన్సెస్ యాజ్ వెల్ యాజ్ కాన్కేవ్ లెన్సెస్, రైట్? విల్ సీ దాట్ థింగ్ ఇన్ ద నెక్స్ట్ టాపిక్, రైట్? థ్యాంక్ యూ.